సో జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఇప్పుడైతే మనం విగ్రహం దగ్గర అయితే ఉన్నాము, ఖైరతాబాద్ విగ్రహం దగ్గర. సో వర్క్స్ అయితే ఇంకొక 15 డేసే ఉంది మనకి ఫెస్టివల్కి. సో చూస్తారు కదా ఎంతవరకు అయితే కంప్లీట్ అయిందో అని అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చినాను నేను. సో ఇక్కడ చూడండి నరసింహస్వామి. సో అక్కడ ఎలుక కూడా ఉన్నారు చూడండి, మూషిక దేవుడు. సో లెగ్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి చూడండి, ఎంత సాఫ్ట్గా అయిపోయినాయి చూడండి. సో పండగ ఇంకొక 15 డేస్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూరి జగన్నాథ స్వామి విగ్రహాలు అయితే ఇక్కడ పూర్తి చేసేసారు క్లియర్గా. సో ఎంత డీటెయిలింగ్ అయితే చూడండి, ఎంత క్లియర్గా ఉన్నాయో. వజ్రాల దగ్గర నుంచి వాళ్ళ బట్టలు, ఆ ఫోల్డింగ్ చూడండి ఎంత క్లియర్గా అయితే ఉన్నాయో. సో సూపర్ డీటెయిలింగ్ అయితే ఉంది చూడండి. అండ్ అక్కడ వచ్చేసి గజ్జలమ్మ దేవత, ఇంకా అది పరద అయితే ఓపెన్ చేయలేదు, సో అందుకే చూపిస్తలేను. సో ఇక్కడైతే విగ్రహం చూడండి, ఈసారి విగ్రహం వచ్చేసి 69 ఫీట్స్. సో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, మీకు 2 కళ్ళు అసలు జాలవు. సో ఆ విధంగానైతే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మొత్తం మట్టి వర్క్ అండ్ డిజైనింగ్ వర్క్ అయితే అయిపోయింది, ఓన్లీ పెయింటింగ్ వర్క్ మాత్రమే ఉంది. సో చూస్తారు కదా ఎంత డీటెయిలింగ్ అయితే ఉందో. అండ్ లెగ్స్ అయితే సూపర్గా వచ్చేసినాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో ఇదైతే హైలైట్ ఇక్కడ ఈ విగ్రహాలు, జగన్నాథ స్వామి విగ్రహాలు. అండ్ ఇక్కడ వచ్చేసి దేవత, ఈ అమ్మవారి పేరు మర్చిపోయినా నేను. హాయ్ బ్రో. సో చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ పెయింటింగ్ వర్క్ మాత్రమే ఉంది ఇప్పుడు. ఇంకా ఐస్ అండ్ పెయింటింగ్ వర్క్స్, ఇక ఫినిషింగ్ టచ్ ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది. సో ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి. సో శారీ చూడండి ఎంత క్లియర్గానైతే ఉందో, రియలిస్టిక్గా ఉంది. ఆల్మోస్ట్ 60-65 డేస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు వర్క్ ఇక్కడ ఖైరతాబాద్లో. ఇంకా ఈ సైడ్కి ఉన్న వర్క్స్ కూడా అన్నీ కంప్లీట్ చేస్తారు. సో చాలా బ్యూటిఫుల్గానే అయితే ఉంది. ఇంకొక 15-16 డేస్ మాత్రమే ఉంది పండగకి. సో నాకు తెలిసి ఆల్రెడీ పైన వర్క్ అయితే నడుస్తుంది. సో ఆల్మోస్ట్ అయితే అయిపోయింది వర్క్ అయితే, ఓన్లీ పెయింటింగ్ వర్క్స్ అండ్ ఫినిషింగ్ టచ్ ఇస్తే అయిపోతుంది. అండ్ పాదాల దగ్గర చూడండి కొన్ని జ్యువెలరీ అయితే ఉంది. సో అది కూడా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ చూడు, ఇది హైలైట్ మస్తు అనిపిస్తుంది నాకు, సూపర్ ఉంది ఇది. సో ఇంకొకసారి అయితే పోస్టర్ అయితే చూద్దాము ఏ విధంగానైతే ఉందో. సో చూడండి, అండ్ మధ్యలో ఒకసారి అయితే ఎడిట్ అయితే జరిగింది, అక్కడ గజ్జలమ్మవారు ఉన్నారు కదా. సో ఇక్కడ సైడ్ గజ్జలమ్మవారు ఉన్నారు కదా, ఇక్కడ చేంజెస్ అయితే జరిగినాయి. సో అందుకే కొంచెం మళ్ళీ పోస్టర్ అయితే అప్డేట్ అయింది. అండ్ అక్కడ చూస్తే వాసవి కనక పరమేశ్వరి దేవి. అండ్ ఇక్కడ జగన్నాథ స్వామి. సో చూపెట్టినా కదా మీకు.
సో చాలా క్లియర్ కట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి. సో చూసిరు కదా ఎక్కడి వరకు అయితే కంప్లీట్స్ అయినాయో వర్క్స్ అయితే. సో చాలా తొందరగానే అయితే అవుతున్నాయి వర్క్స్, ఎందుకంటే మోస్ట్లీ ఇంకొక 15 డేస్ 16 డేస్ మాత్రమే ఉంది పండగకి. అండ్ ఇంకోటి మోస్ట్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే పండగ రోజు ఇక్కడ మొత్తం జామ్ అయిపోతుంది. అంటే ఇక్కడ నో ఎంట్రీ ఉంటుంది, ఓన్లీ లైన్స్ ఉంటాయి ఇక్కడ, క్యూ లైన్స్ ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి అయితే లైన్స్ ఉంటాయి మీకు. సో డైరెక్ట్గా అయితే రానికి ఉండదు. సో ఇక్కడ నుంచి ప్రత్యేక దర్శనమ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి కూడా ఉంటాయి. సో జాగ్రత్త, మీరు దర్శనంకి వచ్చేటప్పుడు అయితే జాగ్రత్త. ఇదంతా బ్లాక్ ఉంటుంది. కొంచెం చిన్నపిల్లలు ఉన్నప్పుడు, మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నప్పుడు, కొంచెం ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా పబ్లిక్ అయితే వస్తారు ఇక్కడికి. సో అండ్ మీ వస్తువులు కూడా మీరే బాధ్యత, ఎందుకంటే చాలా పబ్లిక్ అయితే వస్తారు. సో మొత్తం కవర్ అయితే వేసేసి చూడండి, ఎందుకంటే వర్షం వస్తే ప్రాబ్లం అవుతుంది కదా, ఎందుకంటే మట్టి విగ్రహం కూడా. సో అందుకే కవర్ అయితే వేసేస్తారు మొత్తం.